సార్ బీఆర్ఎస్ పార్టీకి వస్తే మీరు చూస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో చూస్తున్నారు. బీజేపీలో విలీనం అయితే కేసులు కొట్టేస్తామని అంటున్నారు. మా స్థానిక బై ఎలక్షన్లో పోటీలో ఉంటుందా ఉండదు సార్? బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనే దానికి ఈ మధ్యలోనే సీఎం రమేష్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఈ మధ్యలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసిండు. ఏమని అంటే, కవిత లిక్కర్ కుంభకోణంలో ఉన్నప్పుడు ఆమెను విడిపించడానికి మొత్తం ఏందావైతే అవసరమైతే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి లేదా విలీనం అయ్యే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తాము, మీరు పార్టీతో మాట్లాడండి అని ఆయన దగ్గరికి పోయి చెప్పినట్టుగా ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన విడుదల చేసిండు. పోయిండొచ్చు కూడా, ఎందుకంటే అప్పుడు కవిత ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది, ఎట్లాగూ ప్రభుత్వంలో లేదు. కాబట్టి కవితను విడిపించుకోవడానికి ఈ బీఆర్ఎస్ కేటీఆర్ వెళ్ళి సంప్రదింపులు చేసి ఉండవచ్చు అని కూడా ఉండటానికి అవకాశం అయితే ఉంది. ఎందుకనంటే వాళ్ళ సొంత చెల్లెనే కాబట్టి ఇంకా కేసీఆర్ ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి చేస్తాననా లేకపోతే పొత్తు పెట్టుకోనైనా, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది ఆ బీఆర్ఎస్లో ఆ సూత్రం కొంత ఉంటుంది మొదట. ఎందుకనంటే ఆపద వచ్చినప్పుడేమో అందరి గురించి మాట్లాడతారు, ఆపద తీరిపోయిన తర్వాత మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు. నేననేది ఏంటంటే బీఆర్ఎస్ను బీజేపీలో అంత సులభంగా విలీనం చేస్తారని నేను అనుకోను. ఎందుకనంటే వీళ్ళకు కూడా అధికారం మీద రుచి మరిగారు. అధికారం అనేది ఎవరు వదులుకోరు అంత సింపుల్గా. అందులో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలనే కోరిక తపన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కేసీఆర్ లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ఎట్లనైనా ముఖ్యమంత్రి చేయాలి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, పెరిగింది కాబట్టి ఆ వ్యతిరేకతను ఉపయోగించుకొని బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంత తొందరగా విలీనం అవుతుందని కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళు దీన్ని బలహీనం చేయడంలో ఒక ఎత్తుగడ కింద ఇక అది బీజేపీలోనే విలీనమైనప్పుడు ఇంకా దానికి ఎందుకు ఓట్లేస్తారనే దానిలో భాగంగా వీళ్ళు అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు అబద్ధాలే గెలిపించడానికి మార్గాలు, అబద్ధాల మీదనే బతుకుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నార్థకం చేయడానికి పదే పదే బీజేపీలో కలవబోతుంది అని ఒక పెద్ద అబద్ధాన్ని వాళ్ళ చుట్టూ తిప్పుతున్నారు. కానీ నాకు తెలిసి 10 సంవత్సరాలు పరిపాలించి దానికి క్యాడరు, జిల్లా శాఖలు అన్నీ ఉన్నాయి. కేటీఆర్ ఇప్పుడు ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ, కాళేశ్వరం కుంభకోణాల విషయంలో కానీ, ఏమైనా కేసుల విషయంలో ఏమైనా జైలుకు వెళ్ళాల్సి వస్తే అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు భయపడుతున్నాడు, మళ్ళీ రాజీ పడుతున్నారు. లోపల కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏమి రాజీ పడ్డరో ఏదో జరిగింది అనేది కూడా కొంత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా అనుకుంటే బీఆర్ఎస్ తోటి రాజీ పడ్డదనే ప్రచారం కూడా బయట జరుగుతూ ఉంది. కాబట్టి ఏది సరి అయింది, ఏది నిజము అనేది కూడా ప్రజలకు కొంత అంతుబట్టని సమస్యలాగా మారిపోయింది.